మా అక్క పెళ్లి పనుల విషయాలన్నీ కూడా మీకు చూపించడానికి చాలా ప్రయత్నించాను. డే 1, డే 2, డే 3 అని చెప్పేసి. అలాగే లైవ్ కూడా మీకైతే పెట్టాననమాట. సో పెళ్లి కూతురు జరిగేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ అయితే తీశాననమాట. ఎవరో బ్యాడ్‌గా కమెంట్ చేయకపోతే నేను ఫుల్ వీడియో పెడతాను మీకు ప్రామిస్ చేశాను కాబట్టి, దాన్ని ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా జరిగిందనే విషయాన్ని. ఈ వీడియోని మీరు ఎలా తీసుకుంటారో నాకైతే తెలీదు కానీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఈ మూమెంట్‌ని. మీరు బ్యాడ్‌గా కమెంట్ చేసినా మంచిగా తీసుకున్నా నేనైతే మీకు ప్రామిస్ చేశాను కాబట్టి ఫుల్ వీడియో చేస్తానని. సో ఖచ్చితంగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను ఫస్ట్ నుండి కూడా. సో అది లేదు ఇది లేదు అని చెప్పేసి 100 సార్లు సెంటర్కి పంపించారు. సెంటర్ అంటే నా ఉద్దేశంలో బజార్కి పంపించారని అర్థం. సో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కార్యక్రమాలు జరిగిపోతాయి కాబట్టి నేనైతే వీడియోలు తీయలేకపోయాను. నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి అక్కనైతే కూర్చోబెట్టేశారనమాట. కూర్చోబెట్టేసి పాస్టర్ గారు అయితే పాటలు పాడుతున్నారు. అది కూడా ఒకసారి వినండి. ఇంకా చాలా పాటలు పాడినట్టున్నారు. మనమైతే ఇక్కడ లేము కాబట్టి మనం అన్ని రికార్డ్ చేయలేకపోయాము. నెక్స్ట్ బైబిల్ చదివి ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకైతే వెళ్ళిపోయారనమాట. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా నా కాపరి, బైబిల్ చదివి పాటలు పాడి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ముందు కార్యక్రమాలకైతే వెళ్ళిపోతున్నారు అనమాట. మేము ఆల్రెడీ ఫోటోగ్రఫీ పెట్టుకున్నాము. వాళ్ళైతే నన్ను అనుకుంటారు ఖచ్చితంగా అదే వీడియోగ్రఫీ పెట్టుకున్నా సరే నేను ఇక్కడ ట్రైపాడ్తో వీడియో షూట్ చేస్తాను మీ అందరి కోసం. ఇంకా ఫస్ట్ అయితే మా డాడీ వాళ్ళు ఫోటో దిగారు. దాని తర్వాత ఒక్కొక్కరుగా మా అక్కకి అక్షంతలు వేస్తూ ఫోటోలు అయితే దిగేశారనమాట. తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. మేము అల్లరి చేసుకోవడానికి పసుపు జల్లుకుంటాము. ఇక్కడ అక్కకి అంటే వీడియో షూట్ గురించి ఇలాగన్నీ అరేంజ్ చేసామన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారి జరుగుతుంది కాబట్టి ఏది తక్కువ చేసుకున్నా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం కాబట్టి ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రతిదీ సరదాగా పెట్టుకున్నాం అనమాట. అంతేకాని మీరు వేరేగా ఏదో అన్ని సాంప్రదాయాలు సంథింగ్ వేరేలాగా తీసుకొని కమెంట్స్ మాత్రం పెట్టొద్దు. అలా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అనమాట. నేను ఫోటో దిగడానికి కూడా ఖాళీ లేదు, ఎందుకంటే ప్రతి కార్యక్రమాలు చూసుకుంటూ మీ అందరి కోసం వీడియో షూట్ చేస్తూ ఇవన్నీ నా వల్ల అవ్వలేదన్నమాట. ప్రజెంట్ నా దగ్గర ఉన్న వీడియోస్ తోటి ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే నేను జేబీ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే లైవ్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, డెకరేషన్ కానీ ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తూ జేబీ ఈవెంట్స్ లాగా నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది హై ప్రైసెస్ చాలా అవుతున్నాయి కాబట్టి అవన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో నేనైతే చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా ముందుకి అనేక రకాలుగా మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా నేను చేయాలని అనుకుంటున్నాను అనమాట. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అతి త్వరలో చెప్పబోతున్నాను. అలాగే నా థాట్ మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేము బ్యాండ్ కూడా పెట్టుకున్నాం అనమాట చిన్నగాని. సో అది చూపించడం మర్చిపోయాను మెయిన్ గాని. యాక్చువల్లీ కొంతమంది అంటే ఒక 2-3 మెసేజ్ చేశారు, కమెంట్ చేశారు కింద కమెంట్ బాక్స్లో బ్యాండ్ నేను బ్రదర్ అని. బ్యాండ్ పెట్టుకోవడంలో తప్పేముందో, మనం ఏమి సినిమా సాంగ్స్ వేరే ప్లే చేయట్లేదు కదా. ఒకసారి వినండి మేము ఏం ప్లే చేసామో మీకు తెలుస్తుంది. ఇది నా స్టైల్లో చెప్తాను. మీకు ఈ సాంగ్ తెలుసా? అయితే కింద కమెంట్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా ప్లే చేస్తున్నారు, వినండి ఒకసారి. అలా చాలా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. మీకు ఫేసెస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది మేము ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో. పసుపు జల్లుకుంటూ చాలా అంటే చాలా అల్లరి చేస్తాం అనమాట మొత్తం. అలా ఒక్కొక్కటిగా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడిని రెడీ చేసి మళ్ళీ కూర్చోబెట్టామన్నమాట. తర్వాత పాస్టర్ గారు ఫైనల్ ప్రేయర్ చేసి దేవుని ఆశీర్వాదాలతో ముగించేశారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన ఫోటోలు దిగడం. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే మేమే కొద్దిగా పసుపు అయ్యి రాసుకుని అల్లరగా ఉన్నాం అనమాట. అక్క మాత్రం మంచిగా రెడీ అయ్యి కూర్చుంది. అప్పుడు మా అన్నీ డ్రోన్ కూడా తెచ్చాడు కాబట్టి ఆ డ్రోన్ షాట్తో మేము అల్లరి చేస్తున్నప్పుడు వీడియోస్ తీసాడు అనమాట. సో అవి కూడా చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ప్రామిస్ చేశాను కాబట్టి ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను.
ఎవరో బ్యాడ్గా తీసుకోవద్దు, తప్పులుంటే క్షమించండి, అలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అయితే మాదే అండి. దేవుని మహాకృపను బట్టి ఆ ఇల్లుని మేము కట్టుకోగలిగాం. మేము అప్పటి వరకు కూడా 2 గదులు ఉన్న చిన్న ఇంట్లో మేము ఉన్నాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇల్లు కట్టుకుంటామని, అదేవిధంగా అక్క పెళ్ళి ఇంత ఘనంగా చేస్తామని. ఎందుకంటే పెళ్ళైనా ఇల్లైనా చాలా అంటే చాలా ఖర్చుతో కూడింది. కానీ దేవుని మహాకృపను బట్టి 2 కార్యక్రమాలు ఒకే ఇయర్లో అయిపోయినాయి. ఇంత ఘనమైన కార్యాలను జరిగించిన దేవాదేవునికి ఎంతైనా కృతజ్ఞుని నేను. అదేవిధంగా మీ సపోర్ట్కి కూడా నేను చాలా అంటే చాలా కృతజ్ఞుని. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అక్కనే ఒక చోటే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా పెళ్లి కూతురుని చేయడానికి తీసుకెళ్తారనమాట. నెక్స్ట్ డే మా అమ్మమ్మ ఇంటి దగ్గర జరిగింది. అక్కడ కూడా నేను వెళ్ళాను, కానీ అక్కడైతే వీడియోస్ తెలియదు, ఎందుకంటే అక్కడ నేను ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ క్రౌడ్ చూడండి, మీకే అర్థమైపోద్ది. అసలు ఎంతమంది లేడీస్ చూడండి, వాళ్ళు పాట పాడితేనే వామ్మో అనిపించింది. మీరు కూడా వినండి, ఒక 2 పాటలు రికార్డ్ చేశాను. నేనైతే ఇక్కడ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాను. అక్కడ ఎంజాయ్ చేయలేకపోయాను కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేశాను అనమాట. ముందు రోజు మా ఇంటి దగ్గర జరిగింది కాబట్టి పనులన్నీ నేను చేయవలసి వచ్చింది. ఇక్కడైతే మనం చేయవలసిన లేదు, అన్నీ మా మావయ్యలు బావాలు చూసుకుంటారు కాబట్టి మనకైతే పని ఏం లేదు, అంతా ఎంజాయ్ చేయడమే. అసలు ఎంజాయ్మెంట్ అంటే మీరు ఏం చేస్తాము అనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామో. మీరు కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. మా పెద్దమ్మోళ్ళు మమ్మీ ఫొటోస్ దిగారు, కానీ మనమైతే ఫొటోస్ దిగలేదు, ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూడండి మీకే అర్థమవుతుంది. నేనైతే అంటే వీడియో యూట్యూబ్కి సంబంధించి తెలియదు, షార్ట్కి సంబంధించి తీసాను, కానీ అది కూడా అప్లోడ్ చేయలేదు కాబట్టి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఎంజాయ్ చేసామో. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళు ఎవరంటే మా పెద్దనాన్నలు, పెద్దమ్మోళ్ళు, మావయ్య, బావోళ్ళు, మేమందరం అనమాట ఎంజాయ్ చేసింది. ఐ హోప్ ఈ వీడియోని బ్యాడ్గా తీసుకోకుండా మంచిగా తీసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. బాయ్.